ప్రైజ్ ది లార్డ్ చెల్లి, ఏంటి డల్గా ఉన్నావు? ఈరోజు సువార్తకు వెళ్తానన్నావు, వెళ్ళావా? ప్రైజ్ ది లార్డ్ అక్క. వెళ్ళాను, కానీ ఇప్పుడు నుంచి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఏంటక్క, సువార్త ప్రకటిస్తున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తుంది. కొందరేమో మత ప్రచారం చేస్తున్నారంటారు, కొందరేమో సువార్త పత్రికలు మా ముందే చింపిపడేస్తున్నారు, కొందరేమో సువార్త చెప్పొద్దని అడ్డుకుంటున్నారు. అందుకే ఇంకా సువార్త చేయాలని కూడా నాకు అనిపించట్లేదు. అదేంటి చెల్లి, సువార్త ప్రకటించడం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత కదా. బాధ్యతే కానీ ఇన్ని అడ్డంకుల మధ్య నేను సువార్త చేయలేను. సువార్త ఏమో కానీ నేను నా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాను. నిజమే, మనం దేవుని కొరకు నమ్మకంగానే బ్రతకాలి. సువార్త పూలబాటలా కాదు, ముళ్ళబాటలాగే ఉంటుంది. సువార్త ఈ లోకంలో నశించిపోతున్న వారికి వెర్రితనంగా అనిపిస్తుంది, కానీ రక్షింపబడిన మనకైతే దేవుని యొక్క శక్తి. ఏమో అక్క, వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఇన్ని అడ్డంకుల మధ్య చేయడమే కష్టం. నీ బాధ అర్థమైంది. నేను ప్రోత్సాహపరచడానికి సువార్త కోసం ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కొరకు బ్రతికిన ఒక భక్తుని గురించి చెప్తాను, విను. ఆ భక్తుని పేరు విలియం కేరీ. విలియం కేరీ సువార్త ప్రకటించడం కొరకు తన సొంత దేశాన్ని, ఇంగ్లాండ్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పటి నుంచి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, కానీ కొన్ని సంవత్సరాల వరకు ఒక్కరు కూడా రక్షింపబడలేదని, అడ్డంకులు వచ్చాయని సువార్త ప్రకటించడం ఎంత మాత్రమూ ఆపలేదు. సువార్త ప్రకటించడానికి వెనుకడుగు వేయలేదు, తన దేశానికి తిరిగి వెళ్ళలేదు. ప్రజలు వినినా వినకపోయినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. నీకు తెలుసా, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి సుమారు 7 సంవత్సరాలు పట్టిందంట. అంటే నువ్వే అర్థం చేసుకో, ఆయనకి సువార్త పట్ల ఎంత భారం, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో. గనుక సువార్తలో అడ్డులు వస్తాయి, అవమానాలు, నిందలు కూడా వస్తాయి. ఈ భక్తుని వలె సువార్త చేయడం మన పని, ప్రజల్ని రక్షించడం దేవుని పని. సో ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ వీక్ చర్చ్ మెంబర్స్ అందరం కలిపి సువార్త చేయాలనుకుంటున్నాం. నువ్వు కూడా వస్తావా, ఇంకా ఆలోచిస్తున్నావా? వస్తానక్క, నా తుది శ్వాస వరకు సువార్త ప్రకటించడం నేను మానను.